హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో మార్నింగ్ పిల్లలకైతే ఆమ్లెట్లు వేసేసి ఫ్రూట్స్ అయితే కట్ చేసేసి బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టేశానండి. ఇంకా పిల్లల బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మటన్ తీసుకొచ్చారు. మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి ఫుల్ గ్రేవీతో. సో ఈ రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో అయితే పెడతాను. సో ఇంకైతే ఒక పక్క వంట చేస్తూ పిల్లల్ని అయితే చదివిస్తానండి. ఈరోజు స్కూల్ అయితే లేదు. అయితే ఈరోజు బంద్ కాబట్టి పిల్లల స్కూల్ అయితే లేదు. మార్నింగ్ బాగా 10-11 వరకు అయితే ఆడేసుకున్నారు. తర్వాత టీవీ చూసారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇంకా 1 గంట వరకు చదివితేనే మీకు లంచ్ పెడతానని చెప్పేసి వీళ్ళిద్దరిని బలవంతంగా అయితే పుస్తకాల దగ్గర అయితే కూర్చోబెట్టాను. కానీ వీళ్ళతో అయితే నేనైతే చదివించలేకపోతున్నానండి. సో మా ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారా, మీ ఇంట్లో పిల్లలు కూడా అలానే ఉంటున్నారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నట్టు మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఇక్కడ మా చిన్నాడు అయితే రకరకాల భంగిమల్లో చదువుతున్నాడు. వీడికి చదవంటే ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. సో వాడికి దగ్గరుండి నేను ఎలా అయితే నీల్ డౌన్ వేయించి మరి బలవంతంగా చదివిస్తున్నాను. సో చదివిస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా వాడు నటిస్తున్నాడు నా ముందు. నువ్వు ఎంత నటించినా నేనైతే లంచ్ అయితే పెట్టను, నువ్వు నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అబ్జెప్పే వరకు నేనైతే నువ్వు చదివి నాకు అబ్జెప్పి చూడకుండా రాసేంత వరకు నేనైతే లంచ్ పెట్టనని చెప్పేసి అన్నానని ఇంకా వాడు మొత్తానికి ట్రై చేశాడండి. ట్రై చేసి చదవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలాగా నీల్ డౌన్ మీదే చదవమన్నానండి. కూర్చుంటే ఇంకా వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండలేదు. చేతిలో ఏదో ఒక థింగ్ పట్టుకొని దాంతోనే ఆడటం చేయటం సరిపోతుంది. సో నాకైతే కూర్చోవద్దు, నాకు ఇలా నీల్ డౌన్ వేసి చదవాలని చెప్పేసి ఇంకా నీల్ డౌన్ వేసేసి చదివించానండి. ఒక 2 hours అయితే పట్టుకున్నాను అలాగా. ఇంకా పెద్దోడు కూడా చదువుకున్నాడు. ఇంకా తర్వాత లంచ్కి అయితే టైం అయింది. అప్పటికే 2 అయితే అయింది. ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము. మటన్ కర్రీ కదా, అప్పటికే మా వాళ్ళకి ఆకలేసేసింది. అయితే బలవంతం మీద అయితే చదువుకున్నారు. సో నా టార్చర్ భరించలేక మా చిన్నోడైతే చదువుకున్నాడండి. ఇంకా పెద్దోడికి అయితే చెప్పక్కర్లేదు, చదువుకోమంటే చదివేసుకుంటాడు. ఇంక లంచ్కి అయితే టైం అయిపోయింది. ఇంకా నాకైతే ఫుల్ ఫన్నీ అయితే అయిందండి వాడి భంగిమలు చూసేసి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చాలా గిన్నెలు పడ్డాయండి. ఇంక గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. అసలు చదవమంటే మగపిల్లలు ప్లస్ రూమ్లోకి వెళ్ళి సెపరేట్గా చదువుతూ ఉంటారు. రూమ్లోకి వచ్చి అసలు చదవరు, సోది తప్ప ఇద్దరు కూర్చొని. ఇంకా అలా కాదని చెప్పేసి ఇద్దరిని హాల్లో కూర్చోబెట్టి నేను అక్కడే కూర్చొని పిల్లల దగ్గరే కూర్చొని పని అయితే తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి, పని ఎప్పుడు ఉండేదే వాళ్ళు 1 గంట అయినా మనం చదివించాలని చెప్పేసి పట్టుదలగా నేనైతే వాడిని నీల్ డౌన్ వేయించి మరీ చదివించానండి. ఈరోజు వాడికైతే నా మీద చాలా పిచ్చి కోపం అయితే వచ్చింది, నీల్ డౌన్ వేయించేసానని చెప్పేసి. నువ్వు ఎంత కోపపడినా నాకు అయితే పర్వాలేదు, నాకు మెయిన్ ఏంటంటే నీ ద్వారా నేనైతే ఒక 2-3 క్వశ్చన్లు అయినా అబ్జెప్పించుకోవాలి అని బలవంతంగా వాడితో క్వశ్చన్లు అయితే అబ్జెప్పించుకొని చదివించేసాను. ఇంకా గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే బయటకు వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇంకా చాలా గిన్నెలు పడ్డాయి కదా, మొత్తం గిన్నెలన్నీ కడిగేసుకుని ఇక్కడ అట్టే పెట్టేసుకుని ఉంచుకున్నానండి. సో చూసారు కదా ఎన్ని గిన్నెలు అయితే కడిగానో. ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి బయటకైతే బీసెంట్ రోడ్ మార్కెట్కి అయితే వెళ్ళామండి. సో అక్కడైతే ఎంత బాగుంటుందంటే బజారు చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎన్ని రకాల వస్తువులు ఉంటాయంటే అన్ని రకాల వస్తువులు ఉంటాయి. మనకి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. మీరు ఒకసారి వెళ్ళి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసేయండి, ఇంకెక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది విజయవాడ బీసెంట్ రోడ్డు. ఇది